హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి అమావాస్య ఎనర్జీస్లో ఇక్కడ రిలేషన్షిప్ గురించి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ మీది లవ్ బంధమైనా సరే, పెళ్లి బంధమైనా సరే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి. ఇది మీ పరంగా కూడా సెల్ఫ్గా కూడా ఎనర్జీస్ చెక్ చేసుకోవచ్చు. మీ అంతటా మీరే చేసుకునే ఎనర్జీస్గా ఈరోజు మీకు అమావాస్య ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. నాకు ఇక్కడ కాఫీ పౌడర్ తోటి రీడింగ్ అయితే ఇస్తాను అండ్ టారో ఎనర్జీస్ అలానే రూన్ ఎనర్జీస్ తోటి కనెక్ట్ చేసి మీకు సెగల్ ఎనర్జీస్ కూడా ఇస్తానండి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఈ పర్సన్ మీ వైపు కొంచెం రివర్స్ మైండ్ ఆడుతున్నారనుకోండి, ఇంకా మీరు వద్దు, మీరు అవసరం లేదు అని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అండ్ మీ వర్షన్లో మీరు న్యాయంగా ఉన్నారు, ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో తప్పు చేస్తున్నారు, తప్పుడు మనుషులతోటి ఉండాలనుకుంటున్నారు, కానీ మీరు దైవాన్ని నమ్మారండి. ఈ దైవం మీకు జస్టిస్ జరిగేలాగా ఈరోజు ఎనర్జీస్ ఇవ్వటం అయితే జరుగుతుంది. లవర్స్ పరంగా చూసుకుంటే మీరు ప్రేమ బంధానికి విలువ ఇచ్చారు, అది పెళ్లి బంధంగా మార్చుకోవాలనుకున్నారు, కానీ ఈ పర్సన్ మరి ఏ విధంగా ఆలోచించి మీకు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వట్లేదో, మీరు కోరుకున్నట్టు ఈ పర్సన్ తోటి ఒక పెళ్లి బంధంగా ఉండేలాగా ఎనర్జీస్ కనెక్ట్ చేయటం. ఇది అమావాస్య ఎనర్జీస్లు ఎందుకు ఈ టైంలో ఇప్పుడు 12:30 అవుతుందండి. 12:30 ఏంటంటే పితృదేవతలు వచ్చే టైం అనమాట. మీకు ఇక్కడ మీ ఇంటికి ఒక పెద్దలు అయితే ఉంటారు, అంటే కాలం చేసిన వాళ్ళని పెద్దలతో సమానంగా చూస్తారు, వారిని పితృదేవతలు అంటారు. సో మీరు ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఇప్పుడు నేను ఈ రీడింగ్ అయితే ఇస్తున్నాను కదా, మీరు ఎప్పుడైనా సరే మధ్యాహ్నం పూట పితృదేవతలను వారు వస్తారండి. అది కాకి రూపంలో రావచ్చు, చిన్న జీవుల రూపంలో రావచ్చు, అలా తీసుకోవచ్చు. మీ పితృదేవతలను మీరు కోరుకునేది అంతే. దైవాన్ని ఇప్పుడు మీరు డివైన్కి కనెక్ట్ అయ్యి మీరు ఇలా కావాలి, ఈ జీవితం కావాలనుకున్నప్పుడు ఇప్పుడు మీ పితృదేవతల పరంగా మీ ఎనర్జీస్ వారు కనెక్ట్ చేసుకుని వారంతటి వారే మీకు సహాయపడడానికి ఇదవుతుంది అనమాట. ఈ ఎనర్జీస్ తోటి మీకు ఇక్కడ నాకు చూడండి వైట్ పేపర్ అనేది ఉంది, కాఫీ పౌడర్ తోటి ఇక్కడ ఏ ఆకారాలు వస్తాయి మనకి తెలియదు, ఆకారాలు బట్టి ఇక్కడ ఎనర్జీస్ అన్నది మీకు చెప్తా ఉంటాను. మీరు సెల్ఫ్గా చేసుకునే ఆకారాలు బట్టి మీరు ఎనర్జీస్ చూసుకోండి, సరేనే. నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎనర్జీస్ బట్టే రీడింగ్ అయితే ఇస్తానండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి. వన్స్ అగైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇప్పుడు ఈ రీడింగ్ పరంగానే కాదు అండ్ మీరు సెల్ఫ్గా చేసుకుని, అంటే మీ ఎనర్జీ సెల్ఫ్గా కనెక్ట్ చేసుకుని రీడింగ్ చేసుకునే విధానం మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. సో ఎనర్జీస్ తోటి కార్డ్స్ అనేది రీడింగ్ ఇస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, లవ్ బ్రేకప్లో ఉన్నారా, డివోర్స్ సిచ్యువేషన్లో ఉన్నారా, లేదంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, దీనికి ఏ సిచ్యువేషన్స్ పరంగా మీరు వీరికి ఏ గైడెన్స్ ఇవ్వాలనుకుంటారో, వీరి పర్సన్ తోటి లైఫ్ కోరుకోవాలైతే అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ విషయంలో మీరు ఎటువంటి సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నారు, ఈ పర్సన్ వీరి లైఫ్లోకి వచ్చేది ఎప్పుడు, వీరికి కమిట్మెంట్ ఇచ్చేది ఎప్పుడు, రీనైన్ అయ్యేది ఎప్పుడు, అండ్ బంధాన్ని కలుపుకునేది ఎప్పుడు, డివోర్స్ క్యాన్సిల్ చేసుకునేది ఎప్పుడు, ఈ పవిత్ర బంధాన్ని మీరు కలిపేలా చేస్తారా, లేదంటే అసలు ఈ పర్సన్ విషయంలో మీరు ఏదైనా గైడ్ చేయాలనుకుంటున్నారా, దీనికి మీరు ఇచ్చే సమాధానం. మీరు మీ పర్సన్ని తలుచుకోండి అండ్ పర్సన్ విషయంలో అసలు కనెక్ట్ చేసుకోండి. వైట్ పేపర్ తీసుకోండి. నేను కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఇట్లా వచ్చిందండి, ఇలా పోసాను. ఓకే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఇక్కడ నేమ్స్ కనిపిస్తాయో, సిచ్యువేషన్ కనిపిస్తాయో, ఇక్కడ ఆకారం చూసారా, ఇది చూడండి 6 అయితే వచ్చింది, 9 రివర్స్. మీకేం కనిపిస్తుంది వీటిలో? మీ పర్సన్ ఎనర్జీస్ అండి ఇవి.
చూసారా, ఇలా వచ్చింది ఆకారం అనేది. జీరో అంటే రీనైన్ కదా, అంటే న్యూ బిగినింగ్ అండి. న్యూ బిగినింగ్గా కూడా తీసుకోవచ్చు అండి. ఇంకేం చెప్తున్నారు యూనివర్స్ ఈ పర్సన్ విషయంలో? ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందండి. ఇదిగోండి 3. ఓకే, 3 కనిపిస్తుందా? ఇది 3. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మీకు ఎనర్జీస్ ఏ రకంగా కనిపిస్తుందో చెక్ చేసుకోండి. ఇవి మీకు ఏంజల్స్ గైడెన్స్. ఇప్పుడు మీకు ఒక చెప్తాను, అదేంటంటే ఏంజల్స్ ఎగురుతున్నప్పుడు వస్తుంది కదా, ఏంజల్స్ ఎగురుతున్నప్పుడు మీకు ఒక సందేశాన్ని అయితే తీసుకొస్తున్నారు. ఇదిగోండి, ఇది న్యూ బిగినింగ్ అనమాట. ఇది ఏంజల్స్ గైడెన్స్, గార్డియన్ ఏంజల్స్ అంటారు కదా. ఎస్, మీకు ఒక సందేశం అనమాట. ఒక బౌడ్ కనిపిస్తుంది, ఏంజల్స్ కనిపిస్తున్నారు. ఇదిగోండి, బౌడ్ కనిపిస్తుందా? మీకు ఒక సందేశం అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూడండి, మీ పర్సన్ మీతో అయితే మాట్లాడతారండి. ఇదిగోండి, ఓకే, ఫేస్ టు ఫేస్ మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో లెటర్స్ కూడా కనిపిస్తున్నాయండి. మీకు ఏ లెటర్స్ కనిపిస్తున్నాయో చెక్ చేసుకోండి. ఎం లెటర్, మ్యారేజ్ కనిపిస్తుంది. ఇదిగోండి, ఎం లెటర్ ఇక్కడ ఉంది. ఏ రీనన్ కూడా కనిపిస్తుంది. 8 కనిపిస్తుందా? ఇదిగోండి 8. మీకు ఏ రకంగా కనిపిస్తుందో చెక్ చేసుకోండి. ఇదిగోండి, మీ మధ్యన డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. లవ్ సింబల్ కనిపించింది, బటర్ఫ్లై ఇది. ఓకే, ఇదేమో ఫుల్ ఎనర్జీస్ కార్డ్ అనమాట. రిస్క్ స్టెప్ తీసుకోబోతున్నారు మీ విషయంలో. బటర్ఫ్లై కనిపిస్తుంది, రిస్క్ స్టెప్ తీసుకుంటున్నారు. ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలన్నీ మీ వైపేనండి. మొత్తం బ్రెయిన్ వాష్ అయితే జరుగుతుంది అక్కడ. మరి ఎవరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కానీ మీ పర్సన్కి మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. ఈ రకంగా వచ్చిందండి ఎనర్జీస్ వచ్చేసి. అక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒకటి కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్కి ఒక బ్రెయిన్ వాష్ అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు బ్రెయిన్లో థర్డ్ పార్టీ వారు ఉన్నవారు రిలీజ్ అయిపోతున్నారు. 8 అన్నది ఇలా కనిపిస్తుందండి. చూడండి, 8 అన్నది ఇలా కనిపిస్తుంది. అండ్ గార్డియన్ ఏంజల్స్ కూడా కనిపించారు. మీ పితృదేవతలు మీకు సహాయం అయితే చేస్తారు. పితృదేవతలు కూడా వచ్చారండి. పితృదేవతల ఎనర్జీ కూడా వచ్చింది. ఇదిగోండి, పితృదేవతలు కూడా ఎనర్జీ అయితే వచ్చారు. ఇదిగోండి, చూసారా, మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. యూనివర్స్ని అడుగుతున్నారు. మీ పితృదేవతలు యూనివర్స్ని అడుగుతుంటే ఇక్కడ మీ గురించి నన్ను అడిగేది. చూసారా, యూనివర్స్ని అడుగుతున్నారు మీ గురించి. ఎస్, మీ పితృదేవతలు మీకు సహాయం అయితే చేస్తున్నారు. ఇది యూనివర్స్ నుండి వచ్చే సందేశాలు అన్నమాట. మీ పితృదేవతలు మీకు ఎప్పుడూ సాయం చేస్తారు కానీ మీకు పితృదోషాలు మీ అంతటి ఉన్న వరకు పితృదోషాలు అనేవి లేవు. ఎనర్జీస్ అయితే చెక్ చేస్తాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ విషయంలో మీరు ఇచ్చే సమాధానాలు. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ చూస్తానండి. అలానే మీ విషయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అండ్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు దీన్ని బట్టి ఎనర్జీస్ అయితే చూద్దాం. మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్, జడ్జిమెంట్, సన్, పేజ్ ఆఫ్ హ్యాండ్స్, 6 ఆఫ్ పెంటికల్స్. ఇదిగోండి, ఇది ఓకే. మీ పర్సన్ సిచ్యువేషన్ ఇదండి. జడ్జిమెంట్ అంటే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. యూనివర్స్ కొన్ని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అందరూ తన వాళ్ళే అనుకున్నారు, మిమ్మల్ని పక్కన పెట్టారండి, మిమ్మల్ని కాదనుకున్నారు. మరి ఒకళ్ళు చెప్పిన మాట వింటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినడం వల్లే ఈ పరిస్థితిని అయితే ఎదుర్కొన్నారు. లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. ఇప్పుడు వారి లైఫ్లో ఉన్నవారి విషయంలోని లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. వారి లైఫ్లో లేని వాళ్ళ మీద
ఇక్కడ ప్యాషనేట్గా ఉన్నారు అంటే ఇప్పుడు మీ వైపు చూస్తున్నారు. ఈ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి మీ వైపు చూస్తున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు గతంలో మీ విషయంలోని ప్రజెంట్ ఉన్నవారు మీ గురించి కంపేర్ చేసుకుంటే ఇక్కడ రిలేషన్ బ్రేక్ చేసుకుంది మీ పర్సనే. ఈ వీరి వల్లే వారి లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారి వల్లే మీతోటి రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు. ఇప్పుడే రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. వీళ్ళ గురించే కదా మీతోటి రిలేషన్ బ్రేక్ చేసుకుంది. మీకు అవతల వాళ్ళకి తేడా తెలుసుకున్నారండి. మీరు వారి వల్ల బాధపడ్డారు, మిమ్మల్ని మీ పర్సన్ బాధ పెట్టారు. అండ్ అవతల వారు కూడా మీ పర్సన్ని మీ నుండి విడదీసి అండ్ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వాడుకున్నారు తప్ప, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాడుకున్నారు తప్ప మీ పర్సన్ విషయంలో అసలు సీరియస్నెస్ అనేది లేదు. జీవితంలో వారి వల్ల లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. అండ్ సరైన వారు ఎవరో ఇప్పుడు మీ పర్సన్ మనసుకి తెలుసుకున్నారు. రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుందండి. రిలేషన్ బ్రేక్ అయిపోయిన వారి గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మళ్ళీ దీనికి క్లారిఫికేషన్. ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏ విధంగా కనెక్ట్ అయ్యారో చూద్దాం. దీనికి ప్రతి ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే జడ్జిమెంట్కి ఇదిగోండి 3 ఆఫ్ ఫ్యాన్స్ చూసారా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్. ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది. 2 ఆఫ్ పెంటికల్స్, ద మూన్, ద ఎంప్రెస్. మేనిఫెస్ట్ చేస్తున్నారు చూసారా అది. ఇప్పుడు చూడండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఇప్పుడు మీ పర్సన్కి మీకు అసలు మాటలు లేవు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది. మీకు మీ పర్సన్ మధ్య దూరం అనేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే వచ్చింది కదా, 3 కూడా వచ్చింది కదా. ఇప్పుడు జడ్జ్ చేస్తున్నారన్నమాట. ఎవరు అలాంటి వాళ్ళు, ఎవరితో ఉండాలో డిసైడ్ అయ్యే రోజు అయితే వచ్చింది. మీ గురించి ఆలోచిస్తున్నారండి. అంటే ఇప్పుడు దూరం అన్నది ఎంత దూరంలో ఉన్నారో, ఎంత దూరం చేసుకున్నారో, మిమ్మల్ని ఎంత దూరం పెట్టాలనుకున్నారో ఇవన్నీ ఆలోచిస్తే తప్పు మీ పర్సన్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో అన్ని రకాలుగా జడ్జి చేసిన వాళ్ళేనండి. మీరు అలాగా ఇలా చేశారు, అలా చేశారు, మీలో తప్పులు వెతికారు కానీ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సో మీ విషయంలో వారు వెతికిన తప్పులన్నీ మీ విషయంలో ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇది కరెక్ట్ కాదు, మీలో ఏమీ తప్పిదాలు లేవు, మిమ్మల్ని దూరం చేసుకోవడం వీరు చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు యూనివర్స్ని అడుగుతున్నారు మళ్ళీ వారి లైఫ్లో మీరు రావాలి, మళ్ళీ మీతో లైఫ్ కలవాలి అన్నట్టుగా ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది యూనియన్ అనేది కనిపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీ పర్సన్ చూడండి లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు కదా. లైఫ్లో ఇప్పుడు వరకు కళ్ళు మూసిపోయి బ్రతికారండి. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటే ఎవరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరు వీళ్ళ కోసం ఎటు కాకుండా లైఫ్ ఎటు కాకుండా చేసేసారు. ఇప్పుడు జీవితంలో వాళ్ళకి ఓవర్ థింకింగ్ తప్ప ఎవరైన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు అర్థం లేని పని చేశారు, అర్థం పద్ధం లేని మాటలు మాట్లాడారు. ఇప్పుడు జీవితానికి అర్థం లేకుండా చేశారు. ఇప్పుడు జీవితంలో ఒకరి గురించి ఆలోచించే వరకు వచ్చారంటే అది మీ గురించి ఆలోచించారు. వీళ్ళ జీవితంలో అసలు ఏం జరిగిందో ఇవన్నీ తలుచుకుంటుంటే ఇది సంగతి అని ఇప్పుడు బ్రెయిన్లో బల్బ్ వెలిగినట్టుందండి. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారనమాట. వీళ్ళకి ఇప్పుడు తెల్లారింది. ఆ తెల్లారిలో మీరైతే తెలుసుకున్నారు, మీ గురించి తెలుసుకున్నారు. ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఒక బంధం ఇప్పటి వరకు వారి కోసం వెయిట్ చేసిందని అండ్ ఆ బంధం ఎటు కాకుండా చేసిన తప్పు వీళ్ళేనండి. అండ్ మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని ఎటు కాకుండా చేశారు. ఈ బంధం నుండి ఇంకా మీరు వెళ్ళిపోలేదని, మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారని, ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక వెలుగన్నది మీరే అన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు ప్యాషనేట్గా. ఇప్పుడు ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయాలండి. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి విషయంలో తెలుసుకున్నారు, మీ విషయంలోని ఇప్పుడు జీవితంలో చాలా సీరియస్గా తీసుకున్నారు. జీవితం అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు. లైఫ్లో డబ్బు కాదు, మనుషుల విలువ తెలుసుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా సరే ఈ పర్సన్ పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా సరే మిమ్మల్ని అయితే పట్టించుకున్నారండి. అప్పుడు ఖాళీగా ఉన్నా సరే బిజీ అన్నవాళ్ళు ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా మీరంటే ఇష్టమైతే చూపిస్తున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు వీరి మైండ్లో అంతా మీరే బిజీ మైండెడ్ పర్సన్ అయిపోయారండి. 6 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు ఆశించలేదండి. మీరు ఇచ్చిన లైఫ్ అయితే ఇచ్చారు, కేరింగ్ ఇచ్చారు, ఎఫెక్షన్ ఇచ్చారు. మీరు వారిని సాయం అడగడం కానీ, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని అండ్ మిమ్మల్ని వాడడం కానీ ఎప్పుడు చేయలేదు. మీరు జీవితం సాక్రిఫైస్ చేశారండి. ఇప్పుడు మీరు గతంలో ఇచ్చిన ప్రేమ ఇప్పుడు వారికి మనసుకి బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారండి. మీరు ఇచ్చిన లైఫ్ అనేది అర్థం చేసుకున్నారు. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అని చూడండి, ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు మీ అసలైన ప్రేమ వీళ్ళకి కంటికి కనిపిస్తుంది. మీకు క్షమాపణ అయితే అడుగుతున్నారు. ఒక తల్లి ప్రేమ అనేది ఇప్పుడు కనిపిస్తుందండి. తల్లికి పిల్లల మీద ఎటువంటి స్వార్థం లేని జీవితం అయితే ఇస్తుంది. అలానే మీరు కూడా ఇచ్చారండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక అమ్మలా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. క్షమించమని కూడా అడుగుతున్నారండి. 3
ప్లస్ 6 ప్రేమ అనేది కనిపిస్తుంది. చూసారా, మిమ్మల్ని బాధ పెట్టిన పర్సనే ఈరోజు మీకోసం బాధపడుతున్నారంట. అండ్ ప్రేమ అనేది ఎక్కువ అవుతుందండి. ప్రేమనైతే చూపిస్తున్నారు అది. అండ్ చూడండి, మేనిఫెస్ట్ ఎనర్జీ. అండ్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు పడిందండి. ఇదిగోండి 10 ఆఫ్ పెంటికల్స్ 4 ఆఫ్ హ్యాండ్స్ అదే పడింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. అది పడిందని మాత్రాన మళ్ళీ దీన్ని ఇంకోలా చూసుకుంటారు. సో మళ్ళీ నేను ఎనర్జీస్ అయితే చెక్ చేస్తాను. మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ పర్సన్. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు మీకోసం ఏడ్చిన రోజు వస్తుందండి. ఇగోండి, స్లీప్లెస్ నైట్స్ అండ్ 3 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ హ్యాండ్స్. ఇదిగోండి, కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. చూసారా, ఈ పర్సన్ మీతో మాట్లాడతారంటండి. ఇదిగోండి, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏడుస్తున్నారండి. మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే కళ్ళల్లో నీరు వస్తుంది. మిమ్మల్ని తలుచుకుంటే కళ్ళల్లో నీరు వస్తుంది. మిమ్మల్ని అన్న మాటలు, మీతో ప్రవర్తించిన తీరు, వీళ్ళకి కళ్ళల్లో నీళ్ళు అయితే వస్తున్నాయి. చాలా ఎమోషనల్ అయిపోయారండి. ఈ దూరం కాస్త ఈరోజు దగ్గర అవ్వటానికి ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. మీరు వారి కోసం ఏడ్చారండి, వాళ్ళు ఏడిపించారు, కానీ వాళ్ళ మీద ఎప్పుడు మనసులో ఏ విషయం చిమ్మలేదు. ప్రేమను ఇప్పటికీ చూపిస్తున్నారు. మీలాంటి వారిని ఏడిపించడం వల్ల వీళ్ళకి పరిస్థితి అన్నది ఎదురొచ్చింది. సో ఇప్పుడు ఆ ఏడుపు, ఆ కన్నీరు విలువ ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఏడుస్తున్నారు. అండ్ స్లీప్లెస్ నైట్స్. చూసారా, ప్లస్ ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోవడం, అసలు ఈ జీవితం ఏంటి, వీళ్ళేదో ఎవరో అన్నారని, వీళ్ళెవరో లైఫ్లోకి వచ్చారని మీలాంటి వారిని వదులుకోవడం ఏంటి, ఈ రోజన్న రోజు మీరు దూరం అయిపోయారు, దూరం చేసుకున్నారు, ఈరోజు మీకోసం బాధపడుతున్నారు. మీ విషయంలో ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మీతో మాట్లాడదామా, అసలు ఏంటి, వీళ్ళు ప్రతి ప్రయత్నం మీ గురించే, ప్రతిరోజు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి యాక్షన్ అయితే తీసుకోవాలనుకున్న 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. చూసారా, ఈ పర్సన్లో చాలా చేంజ్ అయితే కనిపించిందండి. జీవితంలో అన్నీ బాగుండాలంటే ఇప్పుడు మీ దగ్గర ఉంటే వీళ్ళకి ఒక ఫ్రీడమ్ లైఫ్ అనేది ఉంటుంది. మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది చెప్పరండి. జీవితంలో మీ ఇష్టం ఏంటంటే వారి ఇష్టాలు మీరు గౌరవించారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ రెస్ట్రిక్ట్ చేయలేదు. అంటే మీకు అంత ఇష్టం కాబట్టి ఈ పర్సన్ లైఫ్లో ఏం జరిగినా సరే చూసి చూడనట్టు వదిలేశారండి. అంటే మీ పర్సన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ పర్సన్ ఇప్పుడు ఒక ఫ్రెండ్లీ నేచర్, మీతో ఉంటే ఒక ఫ్రీడమ్ లైఫ్ అనేది దొరుకుతుంది. అందుకే అంత ఇష్టపడుతున్నారండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంత కంట్రోలింగ్గా ఉన్నా సరే మీతో ఉంటే చాలా బాండింగ్ అన్నది లైఫ్ని ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మీరు ఎవరు ఏం క్వశ్చన్ చేయరు, హ్యాపీగా చూసుకుంటారు. మీకేమీ చెప్పక్కర్లేదు, ఒకవేళ చెప్పినా సరే మీరు ఏమి అనుకోరు. అంత ఫ్రీడమ్ లైఫ్ అయితే మీరు ఇస్తారు. యూనియన్ అయితే కనిపిస్తుందండి ఇది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ పర్సను సొసైటీలో గౌరవంగా బ్రతకాలన్నా, వారి విలువ పెరగాలన్నా అది మీ వల్లే సాధ్యం. ఇప్పుడు మీరు తప్పైతే తెలుసుకున్నారండి. నలుగురిలో చెప్తారు మీరు కావాలని, మీతో ఉండాలని. అది ఇంట్లో వారితో చెప్తారా, సొసైటీలో ధైర్యంగా మీ గురించి చెప్పుకుంటారా, కానీ ఇప్పుడు మనసులోని నిర్ణయం తీసేసుకున్నారు. చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారండి. ఎవరికి భయపడేది లేదు, ఎవరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇక్కడ మీ విషయంలో యాక్షన్ అయితే స్ట్రాంగ్గా అయితే ఉంది. ఎవరికి భయపడేది ఏం లేదు. మిమ్మల్ని పరిచయం చేయాలనుకుంటున్నారు, గౌరవంగా బ్రతకాలనుకుంటున్నారు, మీ వల్ల విలువ పెరుగుతుంది అనుకుంటున్నారు. మీకు ఇక్కడ సొసైటీ మిమ్మల్ని పరిచయం చేయాలని అయితే అనుకుంటున్నారండి. ఇది ఈ విషయం. అంటూ నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాక్షన్ మోడ్, నిర్ణయం అయితే కనిపిస్తుంది. కాల్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుందండి. మిమ్మల్ని చాలా తెలుసుకుంటున్నారు, అది కూడా 8 రోజుల్లో ఈ ఎనర్జీస్ బట్టి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5. మళ్ళీ కార్డ్స్ అనేవి నేను స్ప్రెడ్ చేస్తారండి. స్ప్రెడ్ చేసిన దాంట్లో మీరు 1 నుండి 5 వరకు మరి ఏదైతే అనుకుంటారో ఈ వక్కలు ఉన్నాయి కదా, ఈ డైస్ ప్రకారం నేనైతే ఎనర్జీస్ అయితే తీస్తానండి. మరి మీ ఇంట్లో కూడా అలా ఎనర్జీస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. యాక్షన్ మోడ్ ఎవరికి ఏ విధంగా జరుగుతుందని. యాక్షన్ మోడ్ అనేది కార్డ్స్ ప్రకారంగా రీడింగ్ ఇచ్చాను. మరి మీరు సెల్ఫ్గా చేసుకునేది కదా, సో 1 నుండి 5 వరకు మీరు ఎనర్జీస్ పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్నప్పుడు దీంట్లో ఏ నెంబర్స్ పడితే ఆ నెంబర్స్ మీకు జరుగుతుందని. ఓకే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఈ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారు అసలు ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకుని చూస్తున్నారు. వీరి పర్సన్ యాక్షన్ మూడ్ అనేది ఏ విధంగా ఉంటుంది. 1 2 3 4 5 అండి. 5 కార్డ్స్ వచ్చాయి. యాక్షన్ మూడ్ ఏ విధంగా ఉందో చూద్దాం. కొన్ని వాటికి మళ్ళీ క్లారిఫికేషన్ ఎనర్జీ అయితే తీయాలండి. ఇదిగోండి, చూసారా, కార్డ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. క్లారిఫికేషన్ దీంట్లోనే తీయాలి. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీలోనే తీస్తాను. 1 2 3 4 5 పిక్ చేసుకోండి.
పిక్ చేసుకున్నప్పుడు ఈ పరంగా ఓకే. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఏ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారో మరి మీరు దీనికి ఇచ్చే సమాధానం. 3 వచ్చిందండి. థర్డ్ 3 కాదు 4, ఇది 4. ఎస్ ఇదండి క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్. ఎస్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి, గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అండ్ పిల్లిలాగా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు, మీ గురించి మంచిగా మాట్లాడుతున్నారు. ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది, మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మనసులో ఏమీ లేదు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా లేదు. 4 ఎనర్జీస్ అనేది కనిపిస్తుంది కదా అది ఓకే. నలుగురిలో మీరు వారి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే. ఇది ఎస్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారండి. వారి లైఫ్లో మీరు తప్ప ఇంకెవరికి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇలా 3 సార్లు వేస్తాను. ఫస్ట్ టైం వేయింది, సెకండ్ టైం చూద్దాం. 2 వచ్చింది. ఈ రెండవ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో 2. ఇదిగోండి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఎస్ ఈ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి. కాల్ కానీ మెసేజ్ కానీ అయితే చేస్తారు, మీ నుండి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎమోషనల్ మాట సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు. ఎస్ మీ గురించి బాధపడుతున్నారండి, ఎమోషనల్ అవుతున్నారు, తలుచుకుంటున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, మీ మాటలు తలుచుకున్నారు, మీ చార్ట్ చూస్తున్నారు. వాళ్ళ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయి, మీ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ కాల్ కానీ మెసేజ్ కానీ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ జరుగుతుంది. ఇది 2. ఫైనల్గా మూడోసారి మళ్ళీ 2 వచ్చిందండి. ఇంకోసారి తీస్తాను 4, 2 ప్లస్ 6 కదా. 6 లవ్ సంబంధించానండి, శుక్రగ్రహం సంబంధించి. మళ్ళీ 4 వచ్చింది. అంతేనండి, ఇంకేమీ రావట్లేదు. 2 కార్డ్సే వచ్చాయి. ఇంకా ఫిక్స్ అయిపోయండి. 2, 4, 6 లవ్ సంబంధించి వచ్చింది. ఇంకెక్కువ వేయకూడదండి, మన అవసరాలకు వేయకూడదు. యూనివర్స్ చెప్పింది వినాలి. ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది చూడండి, 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ టెంపరెన్స్ వచ్చింది అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. చూసారా ఇది ఏం చెప్తుందంటే ఈ 3 కార్డులు ఇంకా ఈ పర్సన్ ఏం డెసిషన్ తీసుకోలేదు, స్టక్ ఎనర్జీలో ఉన్నట్టు. ఈ టెంపరెన్స్ ఏంటంటే అటు ఆలోచిస్తున్నారు, ఇటు ఆలోచిస్తున్నారు, ఇటు కాకుండా అయిపోయింది, కాంప్రమైజ్ అవ్వాలా, అడ్జస్ట్మెంట్ అవ్వాలా అన్న ఆలోచనలతో ఉన్నారని ఎనర్జీస్. ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటారా, వాళ్ళకి వాళ్ళ స్వార్థమైన లైఫ్ అనమాట. వాళ్ళు మనీ మైండెడ్ పర్సన్. మీ విషయంలో యాక్షన్ మూడ్ అంటే మీ దగ్గర మనీ ఉంటే వస్తారు, మనీ లేకపోతే పట్టించుకోరు, అలాంటి మైండ్ సెట్ అనమాట. ఎస్ ఈ పర్సన్ తోటి 9 ఆఫ్ కప్స్ అయితే మెసేజ్ కాల్ టవర్ కార్డ్ వచ్చింది కదా. రిలేషన్ బ్రేక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ వారంతట వారే వచ్చి హ్యాపీ ఫ్యామిలీ, ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ కూడా వచ్చింది. చూసారా ఇప్పుడు మీ విలువ తెలుసుకోవడం అనమాట. నెక్స్ట్ సైకిల్ ఎనర్జీ అయితే ఇస్తానన్నాను కదా. ఎస్ ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ రావడానికండి అండ్ బంధం కలవడానికి, హ్యాపీ రీయూనియన్ కావడానికి ఎనర్జీస్ అయితే తీస్తాను. ముందు ఎనర్జీస్ చెక్ చేస్తానండి. ఎనర్జీస్ చెక్ చేసి అసలు ఏం ఎనర్జీ వస్తున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ పర్సన్ ఎనర్జీస్, ఈ పర్సన్ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి మరి ఏ ఎనర్జీస్ ఇస్తున్నారు, రీనేనా, కాంటాక్ట్ సిచ్యువేషనా, దీనికి సంబంధించి జరిగేది చెక్ చేసి దాన్ని బట్టి ఎనర్జీస్ అయితే ఇస్తారండి. మేనిఫెస్ట్ చేయండి. స్ట్రెంగ్త్, డెవిల్ ఎనర్జీగా క్లారిఫికేషన్. ఇదిగోండి ఎడిక్షన్ అయితే వచ్చింది ఓకే. ఇదిగో లవర్స్ కార్డు కూడా వచ్చింది. హ్యాపీ రీయూనియన్ అండి ఓకే. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోయి మీకు కనెక్ట్ అవుతాయి అనమాట. ఎడిక్షన్ అనమాట. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయేలాగా, ఇప్పుడు ఎవరి గురించి అయితే వదిలేసుకున్నారో వారిని వదిలించుకుని ఆ ట్రాప్ నుండి బయటపడి మీకు కనెక్ట్ అవ్వటం ఓకే. మీ బంగారం మీ దగ్గరికి వచ్చేస్తుందండి. సత్యం అండ్ దీనికి క్లారిఫికేషన్ కూడా తీద్దాం ఓకే. ఈ కార్డ్స్ ఇలా ఉంచేసి దీనికి క్లారిఫికేషన్ తీద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ తోటి హ్యాపీ రీయూనియన్ కోసం మీరు ఈ ఎనర్జీస్ అయితే ఇచ్చారు, ఈ ఎనర్జీస్ క్లారిఫికేషన్, సైకిల్ ఎనర్జీస్ ఇవ్వాలని కోరుతున్నాం. మరి కాల్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుందండి. హ్యాపీ రీయూనియన్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మీకే సొంతం. అయ్యో పరిచయం అవుతున్నారు. ఇదిగోండి చూసారా ఇప్పుడు బంధం అనేది కలుస్తుంది. తక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఇదిగోండి ఫేట్ మారుతుందండి. హ్యాపీనెస్ అనమాట ఇది ఓకే. చేతులు కలవటం, సక్సెస్ ఇది కూడా వచ్చింది చూద్దాం. ఇదిగోండి ఆనందం,
చూసారా, సక్సెస్, ఆనందం అండ్ పేహు, అబాండెన్స్ అనమాట. ఇదిగోండి రీనన్ ట్రాన్స్ఫర్మేషన్. చూసారా ఎంత బాగా వచ్చినాయి రీనన్ కార్డు. ఇప్పుడు అర్థమవుతుందా సిగల్ ఎనర్జీస్ అనేది ఎలా కనెక్ట్ చేస్తాం, ఎలా చేస్తాము. ఇదండి ఈరోజు వచ్చిన సిగల్ ఎనర్జీస్. మరి మీరు కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. సిగల్ ఎనర్జీ అయితే ఇస్తానండి, దీనికి కనెక్ట్ అవ్వండి. మా బల్లి గారు కూడా శకనం పలుకుతున్నారు ఇక్కడ. రీనన్ అయితే అవుతుంది. ఇదిగోండి దీనికి ఇది కార్డు, దీనికి ఇది కార్డు, మొత్తం 8 కార్డ్స్ అయితే తీసాను. కనిపిస్తుందా? ఇదిగోండి. ఓకే, అన్ని ఎనర్జీస్ అయితే వచ్చేసాయి. మీ పర్సన్ తోటి కాంటాక్ట్ సిచ్యువేషన్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి అయితే కాంటాక్ట్ సిచ్యువేషన్, హ్యాపీ రీయూనియన్ కూడా కనిపిస్తుంది. ఇది 1 2 3 4 5 6 7 8 9 7. 7 అన్నది ఏంటంటే కొంచెం రిలేషన్స్ బ్రేక్ చేసేలాగా అనిపిస్తుందండి. సో ఈ రిలేషన్ బ్రేక్ చేస్తుంది, మళ్ళీ కలపడం అనమాట. ఓకే, ఈ 10 11 ఇది 2 అండ్ 8 3 11 ఇది 2 అండ్ ఇక్కడ 4 3 5 4 ఈ 7 6 7 6 13 13 5 18 18ని ఈ 18 అంటే 9, మళ్ళీ ఈ 9ని 4 కలిపితే 13 అంటే 4. ఓకే, ఈ 4 2 6 8 10 11 అంటే ఇప్పుడు 2 వచ్చింది. చూసారా, ఎక్కువ మనకి ఏమొచ్చింది, 4 ఒకటి వచ్చింది కదా, ఎక్కువ మనం ఒక్కలతో వేసాం కదా, 4 వచ్చింది, 2 ఒకటి వచ్చింది. అంటే 4 + 2 = 6. అర్థమవుతుంది కదండి. అక్కడ మళ్ళీ ఇటువైపు వచ్చేసి 17 17ను 7ను 17 7 24 24 కదా. 24 చూడండి, ఇందాక మళ్ళీ 2 వచ్చింది, 4 వచ్చింది, అంటే 6 కదా. ఇదిగోండి 6 వచ్చింది. అంటే ఇక్కడ ప్రేమకు సంబంధించి రీయూనియన్ కదా, హ్యాపీ రీయూనియన్ అండి. ఇదిగోండి ఇది 6, ఇది 6 అనేది వచ్చింది కదా. ఇదిగోండి ఇది ఎన్ని రోజులు వేస్తారంటే ఒక 7 రోజులు డ్రా చేయండి చాలు. 7 రోజులు డ్రా చేశారనుకోండి, రిజల్ట్ అన్నది 2 మంత్స్లో వచ్చేస్తుంది. 2 మంత్స్లో వచ్చే వాళ్ళకి కొంతమందికి ఉంటుంది, 11 రోజులు కొంతమందికి ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ జూన్లో కూడా కొంతమందికి వచ్చేది ఉందండి. 2 మంత్స్
6 రోజులు 2 నెలలు అంటే నెక్స్ట్ మంత్ జూన్లో కూడా వచ్చే అవకాశం ఉంది, జూన్ ఆగస్టులో కూడా. ఇది జూన్ జూలైలో వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది రీనన్, ఇదిగోండి ఇది. ఓకే, వచ్చిందే కరెక్ట్గా వచ్చే ఎనర్జీస్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెసేజెస్ కూడా ఏమి ఇస్తున్నారు చూసి మీకు ఇక్కడ యాక్యురేట్గానే ఇస్తున్నానండి ఎనర్జీస్ అన్నది. ఓకే, అండ్ ఈ పర్సన్ మెసేజెస్ ఏమి ఇస్తారో చూద్దాం. నెక్స్ట్ ఈ పర్సన్ లవ్ మెసేజెస్ మీకోసం ఏం ఇచ్చారు? ఈ పర్సన్ లవ్ మెసేజెస్ మనకు కాఫీ ఎనర్జీస్లో కూడా 6 వచ్చింది చూసారా, 0 వచ్చింది. 6 అనేది శుక్రగ్రహం సంబంధించిందండి, లవ్ సంబంధించి ప్రేమ వివాహాలు. కార్డ్స్ ఇక్కడ మాట్లాడతారంట మీ పర్సన్, అది కనిపించలేదు కదా, స్కిడ్ అయింది కార్డు. ఇదిగోండి ఈ పర్సన్ తోటి కనెక్ట్ అవుతున్నారు, మీ ఫొటోస్ పిక్స్ అన్ని చూసుకుంటున్నారంట. మెమరీస్ అనేది అబాండెన్స్ 8 వచ్చింది కదా ఇందాక, అది వెడ్డింగ్ రింగ్స్ చూసారా. ఇదిగోండి మీ పర్సన్ మీకు ఇచ్చేది. మెసేజెస్ అయితే అర్థమవుతున్నాయి కదా. ఈ పర్సన్ మీరు తప్ప ఇంకెవరు అవసరం లేదండి, ఇంకా లాక్ అయిపోయారు మీకు. ఓకే, కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నారు, అవన్నీ ఫేస్ చేశాక మీ లైఫ్లోకి కనెక్ట్ అయిపోతారు. ఇంకా మీ లైఫ్లోకి వచ్చాక అసలు వెళ్ళరు. మీ పిక్స్ కానీ చూసుకుంటున్నారు చూడండి, కిసెస్ కూడా పెడుతున్నారు. పిక్స్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అబాండెన్స్ ఈ పర్సన్కి మీరుంటే అన్నీ ఉన్నట్టేనండి, మీరు లేక వాళ్ళ లైఫ్లో ఏమున్నా వేస్టే. ఇదిగోండి మీతోటి రిలేషన్ అనేది గ్రోత్ అనేది కనిపిస్తుంది. వెడ్డింగ్ రింగ్స్ చెప్పాను కదా, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, కమిట్మెంట్ ఇస్తారు. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంకా మీకు లాక్ అయిపోయి ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్న జోలికి రారు. అంటే మీరు మాయ వేశారో, మందు పెట్టారో, మంత్రం వేశారో కానీ అంత ఎనర్జీస్ అనేది ఈ కనెక్ట్ అవుతాయి, ఈ సేగల్ ఎనర్జీస్ అనేది. ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఎప్పుడు కంటెంట్ వీడియోస్ అయితే ఉంటాయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సోది తక్కువ, కంటెంట్ ఎక్కువ, అండ్ సబ్జెక్ట్ వైజ్గా మీకు ప్రాక్టికల్గా చేసి చూపించి మీ పరంగా మీరు సెల్ఫ్ రీడింగ్ చేసుకునేలాగా మన వీడియోస్ అయితే ఉంటాయండి. మీరు నాకు ఎంత సపోర్ట్ ఇస్తే మీకు మంచి కంటెంట్స్ అయితే ఇస్తాను. చూస్తున్నారు కదా అసలు కంటెంట్ ఉన్న వీడియోస్, కంటెంట్ లేని వీడియోస్కి మీరు నన్ను అభిమానిస్తున్నారు, అది నాకు తెలుసు. సపోర్ట్ చేస్తారు, అది నాకు తెలుసు. కానీ వీడియోస్కి లైక్స్ ఎందుకు రావట్లేదు, వ్యూస్ ఎందుకు రావట్లేదు నాకైతే తెలియట్లేదు. అది మీకు తెలుసుకోవాలి, మీరే తెలియాలి, మీరే ఇవ్వాలి. అది మీ పరంగా. ఇప్పుడు నేను ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా మీ నుండి నేను నమ్మకం అయితే గెలుచుకోవాలండి, మీ అభిమానం గెలుచుకోవాలి. సో ఇప్పుడు మీకు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా మిమ్మల్ని ఇచ్చేయలేకపోతున్నాను. అది నాలో తప్ప, లేదంటే నా కంటెంట్లో ఇక్కడ మీకు అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు. ఏదున్నా సరే, వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే, మీకు మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండిపోతాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.